ప్రతిసారి మనం కర్నూలు దగ్గర లాస్ట్ టైం కూడా కానీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే సాక్షాత్ పోలీసు వ్యవస్థే కూడా కానీ సహకరించుకోవడం సిబిఐకి ఏ విధంగా ఉందనేది మనం చూడొచ్చు. వీటన్నిటి పరిణామాలు ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సచివాలయంకి వస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆ సచివాలయం వచ్చి నల్ల బ్యాడ్లు కట్టేదేదో తన బాబాయిని చంపిన హంతకులను పెట్టుకుని మరి అక్కడే చేస్తున్నారు. అదేదో బాబాయిని పట్టుకున్న చంపిన హంతకుల్ని ఎవరోని కడిపెట్టమని చెప్పి ఆ సిబిఐ కొద్దిగా సపోర్ట్ చేసినట్లయితే ఒక నెల లోపునే తేల్చిపోతుంది సార్. కానీ ఇక్కడ మొదటి నుంచి కూడా కానీ వీళ్ళు దొంగ తిరుగుడుగా వీళ్ళు ఏదైతే ఒక సిస్టమేటిక్ వేలో వీళ్ళు తప్పించుకుంటూ తిరుగుతున్నారే కానీ ఏది లేదు. కానీ ప్రభుత్వం మారి ఒక నెల అవుతుంది. ఖచ్చితంగా దీని మీద సునీత గారికి న్యాయం జరిగే విధంగా వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా కూడా కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని కూడా కానీ మేము తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు వచ్చినట్లయితే శాసనసభకు వచ్చినట్లయితే నేను వినుకొండ పోయి నేను ధర్నా చేస్తాను ఢిల్లీ వినుకొండ హత్య మీద అంటాడు. ఏదో వీళ్ళు బాబాయ్ చేసిన హత్య గురించి ధర్నా చేసేదో ఇలాంటిది అంటే తన సొంత కుటుంబానికి అన్యాయం జరిగింది కదా. మరి తనే చెప్తున్నారు కదా లాస్ట్ టైం మనకు చూసినట్లయితే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఈరోజు నువ్వు ధర్నా చేయి నిజమైన వ్యక్తులకి ఎవరైతే చంపారో వివేకానంద రెడ్డిని అతి క్రూరంగా రాజకీయం కోసం వాళ్ళను తీసుకొచ్చి బయట రోడ్డు మీద పెట్టేటట్టు నువ్వు ధర్నా చేయి. అవన్నీ కాకుండా కానీ వీళ్ళు లేరంటే మొదటి నుంచి కూడా కానీ వ్యవస్థను నాశనం చేస్తూ ఏదైతే నిజమైన దొంగలు ఉండారో వాళ్ళకే వీళ్ళకి సపోర్టివ్గా ఉంటూ పలుమార్లు కూడా కానీ మనం చూసినట్లయితే కర్నూలు సంఘటన అయితేనేమి ఈ సిబిఐ కేసులో ఉన్నటువంటి వాళ్ళు అవుతేనేమి వీళ్ళందరూ కూడా కానీ ముద్దాయిలకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఏ రోజు సిబిఐకి సపోర్ట్ చేసి కాస్త ఫాస్ట్ గా ఒక వ్యక్తిని అంత క్రూరంగా దుర్మార్గంగా చంపితే దానికి శిక్ష పడే విధంగా ఏ రోజు ప్రవర్తించాల లాస్ట్ గవర్నమెంట్. అదే మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, కూటమి గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి సిబిఐ కూడా కానీ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేసి ఖచ్చితంగా ముద్దాయిలు పట్టుకునే విధంగా కూడా ముందుకు వెళ్తాం సార్. ప్రభుత్వాల సహకారం అవసరం అనేది గతంలో అరెస్టును వైసీపీ ప్రభుత్వం కానీ ఆ రోజు పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ అవ్వకుండా హాస్పిటల్ దగ్గర నానా హంగామా సృష్టించారు. ఆ రోజు సిబిఐ కూడా కేంద్ర బలగాలను పిలిపించుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా సరే